శ్రీమతే రామానుజాయ నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామానుజ సిద్ధాంత ప్రవర్తక ఆచార్యులలో ప్రముఖులైనటువంటి వారు ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ డాక్టర్ కందాడే రామానుజాచార్య స్వామి వారు. వీరికి అభినవ వ్యాస మొదలైన ఎన్నో విశిష్టమైన బిరుదులున్నాయి. ఈ బిరుదములన్నీ వారిని చేరి సార్థక్యాన్ని పొందాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. శ్రీరామాయణం విషయంలో, భారతం విషయంలో, భాగవతం విషయంలో, అలాగే పురాణాల విషయంలో, వ్యాకరణ శాస్త్ర విషయంలో, జ్యోతిష్య శాస్త్ర విషయంలో, సంస్కృత వేదాంత శాస్త్రంలో, అలాగే ద్రావిడ వేదాంతాల్లో గొప్పనైనటువంటి పాండిత్యమే కాక అలంకార శాస్త్రంలో, సాహిత్య శాస్త్రంలో కూడా పరినిశ్చితమైన పాండిత్యాన్ని కలవారు. ముఖ్యంగా టీవీలో ధర్మ సందేహాలు కార్యక్రమానికే వారు ఉన్నదిచ్చారు. ధర్మ సందేహాల స్వామిగా తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తెలుగు ప్రేక్షకులు ఉండే చోట అన్ని చోట్ల వారు సుపరిచితులుగా ఉన్నటువంటి వారు. అలాగే వేదవ్యాస భగవానుడు 545 బ్రహ్మసూత్రాలను రచిస్తే దానికి భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యాన్ని లిఖిస్తే సుదర్శన సూర్య అనే మహానుభావులు శృతప్రకాశిక అనేటువంటి వ్యాఖ్యానాన్ని అందిస్తే శృతప్రకాశిక సహిత శ్రీభాష్య గ్రంథానికి తెలుగులో చక్కటి వ్యాఖ్యానాన్ని, అనువాదాన్ని చేశారు. నమ్మాళ్ళు వాళ్ళ యొక్క తిరువామిడి ప్రబంధానికి ఈడు 36 అని పిలువబడేటువంటి భగవద్ విషయ గ్రంథాన్ని, శ్రీకోశాన్ని తెలుగు వారికి అందించాలని 7 పదులకు పైగా తెలుగులో అనువాదాన్ని పూర్తి చేసినటువంటి వారు. ప్రతినిత్యము 20 సర్గల పారాయణం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంతో పఠన్ ద్విజో వాగృషభత్వమియాత్ అనేటువంటి శ్రీరామాయణ సూక్తికి ఒక సజీవ ఉదాహరణంగా నిలిచి రామాయణంలో ఆమూలాగ్రంగా గోవిందరాజే వ్యాఖ్యానంతో ఎన్నో లోతైన విషయాలను అవలీలగా, అలవోకగా అలా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వారే గాక హరివంశము అనేటువంటి శ్రీకోశాన్ని శ్రీభాష్య సిద్ధాంతకార పీఠం పక్షాన శ్రీ 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 తిదండి శ్రీ రామచంద్ర రామానుజ స్వామి వారి యొక్క ఆజ్ఞను అనుసరించి హరివంశానికి తెలుగులో అనువాదం చేశారు. లక్ష్మీతంత్రం అనేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని ప్రకటించేటువంటి శ్రీకోశాన్ని కూడా తెలుగులో అనువాదం చేశారు. అలాగే మాఘమాసము, మార్గశీర్ష మాసము మొదలైన తెలుగు మాసాల యొక్క ప్రాశస్యాన్ని తెలుపుతూ గ్రంథాలను వెలువరించారు. శ్రీ భాగవతానికి, పద్మపురాణానికి, నారద పురాణానికి, కూర్మ పురాణానికి, స్కాంద పురాణానికి, అలాగే పరాశర స్మృతికి ఇలా అనువాదాలను, వ్యాఖ్యానాలను అందించినారు. ఏకాదశి వైభవం అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా వెలువరించారు. గావో విశ్వస్య మాతరః అని గోప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక గ్రంథాన్ని అందించారు. అలాగే ప్రతి సంవత్సరం తిరుపావే వ్యాఖ్యానాలను చేయడంలో, తిరుపావే కాలక్షేపం చేయడంలో వారికి వారి దిట్ట. సీతారాంబ కళాశాలగా ముందుగా ప్రారంభింపబడి తర్వాత శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలగా రూపాంతరం చెందిన తర్వాత కూడా ఆ కళాశాలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. షట్శాస్త్ర పండితులుగా, మహానుభావులుగా, సంస్కృత అభిమానులకు, శాస్త్రాభిమానులకు ప్రాతస్మరణీయులుగా ఉండేటువంటి ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ కోయిల్ కందాడే శటగోపన అప్పన్ రామానుజ స్వామి వారికి ప్రియశిష్యులుగా ఉండి వారి శ్రీపాదాల దగ్గర విద్యార్థిగా చేరి బిఓఈలు పూర్తి చేసి ఆ తర్వాత తాము చదువుకున్నటువంటి కళాశాలలోనే శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో అధ్యాపకుడుగా చేరి ప్రిన్సిపాల్గా పదోన్నతిని పొంది ప్రిన్సిపాల్గా రిటైర్ అయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్గా, ప్రత్యేక అధికారిగా కళాశాలలో కొన్ని సంవత్సరాల పాటు సేవలను అందించి ఆ తర్వాత 2004 నుంచి 2024 వరకు సుమారు ఒక 20 సంవత్సరములు అవిశ్రాంతంగా గ్రంథ రచన అనే ఒక విశిష్టమైనటువంటి వ్యాసంగంతో జీవనాన్ని కొనసాగించారు. ఆన్లైన్లో లాక్డౌన్ సమయంలో కానీ, అంతకుముందు కానీ ఉపనిషత్తుల విషయంలో, రామాయణ విషయంలో, అలాగే వ్యాకరణ శాస్త్ర విషయంలో ఎన్నో ఆన్లైన్లో ప్రవచనాలను చేసినారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఒక దశాబ్దం పాటు ఎక్కడ ఏ సాంస్కృతికమైన, సాహిత్య సంబంధమైన, ధార్మికమైన, వైదికమైన,
సంప్రదాయమైన కార్యక్రమాలు సాగితే వీరిని ప్రత్యేకంగా ప్రధాన వక్తగా ఆహ్వానించేవారు. అల్పాక్షరం రమణీయం యః కథయతి స వాగ్మి అన్నట్టు తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని 10 అంటే 10 నిమిషాలు, 15 అంటే 15 నిమిషాల్లో ఉపన్యాసాన్ని ప్రారంభించి ఉపోద్ఘాతాన్ని అనుగ్రహించి విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదించి అందమైన ఉపసంహారంతో ముగించి ఆహా ఉపన్యాసం అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఉపన్యాసాన్ని చెప్పి పండితులైన వారు ఇష్టం హి విదిశాం లోకే సమాసం వ్యాసధారణమని తక్కువగాను మాట్లాడగలుగుతారు, ఎక్కువగాను మాట్లాడగలుగుతారు అనటానికి ఉదాహరణగా ఉన్నటువంటి వారు అలా సుదీర్ఘకాలం పాటు సంప్రదాయ సాహిత్య శాస్త్రీయమైన సేవలు అందించి అటు గోపాలోపాయనం అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని పొందినవారు. మా ఆచార్యుడైన శ్రీమద్ రఘునాథ దేశికుల వారి యొక్క విశిష్ట పురస్కారాన్ని అందుకున్నవారు, ఎన్నో పురస్కారాలను అందుకున్నటువంటి వారు. అలాంటి మహానుభావులు ఒక సహస్ర చంద్ర దర్శన వయస్సులో 81-82 సంవత్సరాల వయస్సులో స్వాచార్య తిరువడిగలను చేరుకున్నారు. వారి యొక్క సేవలు శ్రీ సంప్రదాయానికి ఎంతో విశిష్టంగా గరిష్టంగా ఉన్నాయి. జిఎస్ స్వామి వారిలందరికీ చాలా సన్నిహితంగా ఆత్మీయంగా వారి ప్రేమకు ఆదరానికి అభిమానానికి పాత్రులైనటువంటి వారు. అటువంటి మహానుభావులు మాకు గురువు గారు కావడం, మేనమామ గారు కావడం చాలా ఒక ఖ్యాతికి ఒక సంబంధానికి పితామహం నాథం విలోక్య అన్నట్టుగా అలాంటి ఆత్మీయతను అందుకుంటూ దాన్ని పొందినందుకు గర్విస్తూ సంతోషపడుతూ పెద్దల సాంగత్యాన్ని పొందడానికి సత్సంప్రదాయ పరిరక్షణ సభ పక్షాన సేవలు అందించడానికి అలాగే కోవెల రంగాచార్య స్మారక సమితి పక్షాన 11 సంవత్సరాల సేవలు అందించడానికి అలాగే ఉభయ వేదాంత సభ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఆ సేవలు కొనసాగడానికి ఇలా ఎన్నో సేవలు చేయడానికి సంప్రదాయాలను కొనసాగడానికి బీజాలు వేసినటువంటి మా మేనమామ గారు మా గురువు గారు కందాడే రామానుజాచార్య స్వామి వారి విషయంలో సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ.